హలో అందరికీ. ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో మేమున్న ప్లేస్లో ఆక్వా ప్లానెట్కి వెళ్ళాం రీసెంట్గా. ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇది వచ్చిందే సౌత్ అమెరికన్ సీ లయన్. ఇది ఎక్కువగా సౌత్ అమెరికా చుట్టూ తీర ప్రాంత జలాల్లో రాత్రి బీచ్ల్లో నివసిస్తూ ఉంటుందంట. ఇది ఎక్కువ మాంసాన్ని తింటుంది, చేపలు, కస్టేడియస్ ఎక్కువగా సింహాలు. ఈ లయన్స్ వచ్చింది ఎక్కువగా ఈశాన్య పశ్చిమ ప్రాంతాల్లో ఉద్భవిస్తాయి. ఇది దాదాపు 3 మిలియన్ల సంవత్సరాల క్రితం దక్షిణ అర్ధగోళంలోని ప్రవేశించినట్టు. ఇవి ఆడ మగ ఉంటాయి. మగ వచ్చింది 2.5 నుండి 3 మీటర్ల పొడవు మరియు బరువు వచ్చింది 250 మరియు 400 కిలోగ్రాముల మధ్య బరువు కలిగి ఉంటాయంట. ఆడవి సాధారణంగా బరువు కలిగి ఉంటాయంట. 5 నుంచి 2 మీటర్లు పొడవు ఉంటాయంట. కేజీ వచ్చింది 120 కేజీల నుంచి 150 కేజీల వరకు ఉంటుందంట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చినాను ఇండియాలో, ఇంతవరకు ఎప్పుడు కానీ ఈ ప్లేస్ని చూడలేదు. చూడండి, మా పాప దాన్ని పట్టుకొని దాన్ని ఆడిస్తూ ఉంది. అది మనుషులు సౌండ్ చేస్తా అంటే పేపర్ సౌండ్ కానీ ఏదైనా సౌండ్ చేస్తుంటే అది వచ్చింది ఇంకా మనుషుల మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. మా పాప అన్న భయపడుతుందేమో అనుకుంటే ఆమె ఏమంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చినాను ఇండియాలో, ఇంతవరకు ఎప్పుడు కానీ ఈ ప్లేస్ని చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి చూస్తున్నాను. అయినా ఈ అమెరికన్ సీ లైన్ చూస్తుంటే కామెంట్ చేయండి. ఎక్కడ చూసినారు ఏమని కూడా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం సౌత్ కొరియాలో చూస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కానీ దీన్ని ఎక్కడ కానీ చూడలేదు. అది దాని తోక అదే కొరుక్కుంటుంది. అది వచ్చిన చేప మాదిరిగానే అనిపిస్తుంది నాకు. ఇది నేను చూసినప్పుడు ఏంది ఇది ఇంత పెద్దదిగా ఉంది అనుకున్నాను. ఇది వచ్చింది డాల్ఫిన్. ఇది వచ్చింది నోట్లోకి వాటర్ పోసుకొని బయటకు పోతా ఉంది. నాకైతే చాలా భయంగా ఉంది, ఏడ మీదకి వచ్చేస్తుందేమో అనేసి. చూడండి అది ఎట్టా తిరుగుతా ఉందో. డాల్ఫిన్ ఒక్కటే ఉంది, చాలా బాగుంది. డాల్ఫిన్స్ గురించి 7th లో చదవడమే కానీ ఎప్పుడు రియల్ గా చూడలేదు. రియల్ గా ఫస్ట్ టైం చూస్తున్నా ఈ డాల్ఫిన్. భయం వేసింది దూరం నుంచి చూస్తే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలపండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.